ఒక వస్తువును మనం ఒక్కసారి కొంటే ఆ వస్తువు పైన ఎన్ని రూపాలలో ఎన్నిసార్లు మనము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తామో తెలుసా? ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. మనం డబ్బును సంపాదిస్తే మనకొచ్చే ఆదాయం పైన ఆదాయ పన్ను మొట్టమొదటిసారిగా మనం చెల్లిస్తాం. ఉదాహరణకు కారును కొన్నామనుకోండి, మొట్టమొదటిసారిగా ఆ కారు కొనుగోలుపై జీఎస్టీని చెల్లిస్తాం. అదేవిధంగా కారు కొన్నప్పుడు రోడ్డు పన్ను కూడా చెల్లిస్తాం. ఇంకా రోడ్డు అభివృద్ధి చెస్ కూడా మన నుంచే ప్రభుత్వం వసూలు చేస్తుంది. మోటార్ ఇన్సూరెన్సు చేయిస్తే దానిపైన కూడా జీఎస్టీ తీసుకుంటుంది. ఆ తరువాత పెట్రోలు లేదా డీజిల్ నింపినప్పుడు దాని మీద కూడా వ్యాట్ రూపంలో పన్నులు వసూలు చేస్తుంది. చివరికి మన వాహనాన్ని రోడ్డు మీద నడిపేటప్పుడు టోల్ ట్యాక్స్ పేరుతో డబ్బును వసూలు చేస్తుంది. ఒక వస్తువును అంటే ఒక్క కారు కొన్నందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో పన్నులను ఒకే వస్తువు మీద వేస్తూ ఉంటుందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇన్ని పన్నుల భారాన్ని ప్రజలపై మోపి ప్రజల రక్తాన్ని పీల్చి తినే వస్తువుల మీద మరియు వాడుకునే వస్తువుల మీద అనేకమైన వస్తువుల మీద పన్నులు వసూలు చేయగా వచ్చిన ఆర్థిక బడ్జెట్తోనే మన వార్షిక బడ్జెట్ను రూపొందిస్తారు. ఆదాయమంతా తిరిగి మళ్ళీ కాంట్రాక్టర్లు దళారీల రూపంలో 70% రాజకీయ నాయకుల జేబులలోకి వెళుతూ ఉంటుంది. ఇది లీగల్గా చట్టబద్ధంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ద్రవ్యోల్బణంపై జీఎస్టీ పడుతూ ఉంటుంది. అంటే 100 రూపాయలు అమ్ముడుపోయే ఒక వస్తువుపై 18 రూపాయలు జీఎస్టీ, తరువాత అదే వస్తువు 50 రూపాయలు అంటే 150 రూపాయలు దీని ధర అయ్యిందనుకోండి, మరి దీని మీద కూడా 18 రూపాయల జీఎస్టీ పడుతుంది. ఇది ద్రవ్యోల్బణంపై పడే జీఎస్టీ అంటారు. అర్థశాస్త్రంపై అవగాహన లేని మనం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మహా మురిసిపోతూ ఉంటాం. ఈ ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళు బ్రతుకుతూ మనకు ఇచ్చే ప్రతి డబ్బు మన వస్తువులపై వేసిన వసూలు పన్నుల రూపంలోనిదే. అవగాహన కోసం మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందులో ఎవ్వరిని విమర్శించడం లేదు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి.